శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 95వ శ్లోకం చెప్పుకుందాం. పురారాతేరంతః పురమసి తతస్వచ్చరణయో సపర్యా మర్యాద తరళకరణానామసులభాం తథా హేతే నీతా శతమకముఖా సిద్ధిమతులాం తవ ద్వారోపాంతస్థితిభిరణిమాద్యాభిరమరాః. ఇందులో ఆ తల్లి యొక్క పాద సేవ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఆ పాద సేవ మహిమను వర్ణించారు. ఇంకొక రకంగా శ్రీచక్ర స్వరూపాన్ని కూడా ఈ శ్లోకంలో వర్ణించారు శంకర్లు. ఓ పరమేశ్వరి, నీవు త్రిపురాసుర సంహర్త అయినటువంటి పరమేశ్వరునికి పట్టమహిషివి. కాబట్టి ఇంద్రియ నిగ్రహం లేని వారికి నీ పాదాలకి సేవ చేసే భాగ్యం కష్టమవుతుంది. అది సమంజసమే కూడా. ఇంద్రుడు మొదలైన దేవతలు నీ భవనం యొక్క ద్వారం దగ్గర ఉండేటటువంటి అణిమ, మహిమ, గరిమ, లఘిమ మొదలైన అష్టసిద్ధులతోనే తృప్తి పడిపోతున్నారు. వాటిని కాదని ముందుకు వెళ్ళగలిగిన వారికి మాత్రమే అమ్మ పాదార విందాల్ని అర్చించే యోగం లభిస్తుందని దీని భావం. అట్టివారే ముక్తిని పొందగలుగుతారు అని చెప్పి తాత్పర్యం అన్నమాట. అమ్మ పాద సేవా భాగ్యం ఎలా లభిస్తుంది అనేది చెప్తున్నారు ఈ శ్లోకంలో. పురారాతే అంతఃపురః అసి తత త్వచ్చరణయోః. పురారాతేరంతః పురమసి తత స్వచ్చరణయో సపర్య మర్యాద తరళకరణానాం అసులభ. సపర్యా మర్యాద తరళకరణానాం అసులభ. తదా ఏతే నీతాః శతమఖ ముఖాః సిద్ధిం అతులాం. తదా హేతే నీతా శతమఖ ముఖా సిద్ధిమతులాం తవ ద్వారోపాంత స్థితిభి అణిమాద్యాభిః అమరా. తవ ద్వారోపాంత స్థితిభిరణిమాద్యాభిరమరాః. ఇందులో ఓ భగవతి, ఓ పార్వతి, పుర ఆరాతేహే త్రిపురములకు శత్రువైనటువంటి శివుని యొక్క అంతఃపురము అంటే పట్టమహిషివి అసి అగుచున్నావు. తతః ఆ కారణం వలన త్వచ్చరణయోహో నీ పాదముల యొక్క సపర్య మర్యాద పూజా ప్రకారము అంటే పూజ చేసే విధానం తరళకరణానాం చపల చిత్తులకు అసులభ సులభమైనది కాదు, దుర్లభమగును. అంటే చెలించుచున్నటువంటి మనస్సు కల వాళ్ళకి రాజాంతఃపురమునందు ప్రవేశించుటకు అర్హత లేదన్నుట ప్రసిద్ధమన్నమాట. అందువలన అంత దుర్లభము. తదాహి అది యుక్తమే అగును. ఏతే ఈ శతమఖముఖాః ఇంద్రుడు మొదలైన వారు అమరాహ వేల్పులు తవ నీ యొక్క ద్వారోపాంత స్థితిభి అంతఃపుర ద్వారము యొక్క సమీపమునందు అణిమాదిభి సహా అణిమ మొదలైనటువంటి విభూతుల చేత అతులాం సాటిలేని సిద్ధిం ఇష్టార్థ ఫలసిద్ధిని నీతాహ పొందింపబడిరి అని చెప్పి చెప్తున్నారన్నమాట ఈ శ్లోకంలో. అంటే శ్రీచక్రం యొక్క స్వరూపాన్ని కూడా ఇందులో వర్ణిస్తున్నారు. ఇంకా అమ్మ ద్వారపాలకులను గురించి కూడా ఇందులో వర్ణిస్తున్నారన్నమాట. అమ్మ, నువ్వెవరివి? పురారాతేహి అంతఃపురం అంటే పురారాతేహి అంతఃపురం. పురారాతే త్రిపురాసుర సంహారకుడైనటువంటి పరమేశ్వరుని యొక్క అంతఃపురం, అంతఃపురానివి నువ్వు అంటే పట్టమహిషివి. ఆ అంతఃపురంలో ఉన్నటువంటి పట్టమహిషివి నువ్వు. సృష్టిలో మామూలుగా ఒక జమీందారు గారి అంతఃపురంలో ఉన్నటువంటి మహారాణినే కదా మనం చూడలేం. మామూలుగానే మనం ఒక జమీందారు అంతఃపురంలో లేకపోతే ఓ రాజా అంతఃపురంలో ఉన్నటువంటి, ఇప్పుడు జమీందారులు పూర్వం రాజులు కదా, ఆ మహారాణిని మనం చూడలేం. లోపలికి వెళ్ళాలి అంటే చాలా కష్టం. మరి నువ్వెవరివి తల్లి అంటే త్రిపురాసుర సంహారకుడైనటువంటి పరమేశ్వరుని యొక్క అంతఃపురానివి నువ్వు అని చెప్పి శంకర్లు చెప్తున్నారన్నమాట. అంటే మహారాణులు ఉండేవి అంతఃపురంలో కదా మహారాణులు ఉండేది.
ఇలాంటి అంతఃపురంలో ఉన్నటువంటి నీ యొక్క పాదాలని సపర్యలు చేయాలి అంటే సాధ్యమవుతుందా తల్లి? అంటే లోపలికి వెళ్ళడమే కష్టం. అలాంటప్పుడు ఇంకా ఆ తల్లి పాదాలకి సేవ చేసే అవకాశం ఎక్కడుంటుంది? ఉండదు. ఆ పాదాన్ని చూడనైనా చూడగలమా? చూడలేం. ఎవరు చూడలేరట? అందరూ చూడగలుగుతారు. అంటే చూడలేము అంటే కొంతమంది చూడలేరు. కొంతమంది చూడగలుగుతారు. ఆ చూడలేని వాళ్ళెవరు? తరళ కరణానాం అసులభ. అంటే దుర్లభ, దుర్గమ, దుర్గా అని అంటాం కదా! అలాగా దుర్లభ, అసులభ అంటే సులభము కానిది. అంటే దుర్లభ అంటే ఎవరికి దుర్లభం. అంటే ఎవరికి దొరకదు, ఎవరు చూడలేరు అంటే దుర్లభం అంటే ఏంటి ఇక్కడ? మహా కష్టం. ఎవరికి? త్రిపురాసుర సంహారకుడైన పరమేశ్వరుని ఇంటి ఇల్లాలైనటువంటి అమ్మవారి పాదాల సేవ ఎవరికి దుర్లభం? తరళ కరణానం. అంటే కరణములు అంటే ఇక్కడ ఇంద్రియములు. తరళము అంటే చపల చిత్తులు. అంటే చపల చిత్తులకు అమ్మ పాదసేవ దుర్లభము అని. అంటే ఎవరి ఇంద్రియాలు చపలములో, ఎవరి మనస్సులు చపలములో వాళ్ళు అమ్మ పాదాలను చూడలేరు. అంతే. అంత తేలిక అండి. అమ్మ అమ్మ అంటే అమ్మ పాదాలు, అమ్మ సేవ అంటే అంత తేలిక అండి కాదు కదా మనకి. ఇందులో కాకపోతే ఒక చిన్న ఆశ కూడా ఉంటుంది మనకి. ఒక చిన్న హోపు. అంటే కొంతమంది ఇంద్రియాలు చపలములు అంటే ఎవరి చపలములు, ఇంద్రియాలు చపలములో, ఎవరి మనస్సులు చపలంలో వాళ్ళు చూడలేరు అంటారు. అంటే మిగతా వాళ్ళు చూడగలరు కదా! అంటే అమ్మ పాదములు చపల చిత్తులకు దుర్లభము. కానీ స్థిర చిత్తులకు సులభం అనే మాట అనమాట. కానీ ఈ సులభం చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? చిత్తాన్ని స్థిరం చేసుకోవాలి. అయితే అదంత తేలిక. మనసుని నిలబెట్టడం, ఏకాగ్రత, ధ్యానం చేయడం, కాన్సంట్రేషన్ ఇవన్నీ అంత తేలిక అండి? కాదు కదా! వద్దన్నా ఊరుకుంటాయి ఆ హృదయాలు చపలం. కానీ ఏదోలా పూజిస్తూ ఉంటాం. ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది మనసు. తులసీదాసు కూడా అంటాడు, మాలాతో కర్మే ఫిరే జీబు ఫిరై ముఖమాహి మనువాతో దశ దిశ ఫిరై యహతో సుమిరన్ నాహి అని చెప్పి అంటూ ఉంటాడు కబీర్ దాసు. అలాగా మన చేతిలో జపమాల తిరుగుతూ ఉంటుంది, నోట్లో మంత్రజపం జరుగుతూ ఉంటుంది, మనసు 4 చోట్ల తిరుగుతుంది. అలాగే మన ఇక్కడ చిత్తం మాత్రం ఇక్కడ మనసు ఇక్కడ ఉండదు అని చెప్పి ఆయన కబీర్ దాస్ కూడా దాని దోహేల్లో చెప్తూ ఉంటాడు. అలాగా వద్దన్నా ఊరుకుంటాయి, ఊరుకోవు కదా! కానీ ఏదోలా పూజ చేస్తూ ఉంటాం అయినప్పటికీ కూడా. పూజిస్తే అమ్మ ఏం చేస్తుందంటే కోరికలు తీరుస్తుంది. కానీ తన పాదాల దాకా రానివ్వదట. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. ఏదో పూజ చేసేస్తున్నామంటే ఏదో ఒకటి అనుకుని, ఒక కోరిక అనుకుని ఇన్ని రోజులు పూజ అని దాన్ని చేస్తూ ఉంటాం. సరే ఆ కోరిక నెరవేరుతుంది. కానీ అమ్మ పాదసేవ చేయాలి అంటే మాత్రం అక్కడి దాకా రానివ్వదు. ఎందుకు రానివ్వదు? ఇందులో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ త్రిపురములు అంటే ఇక్కడ 3 ఖండాలు. దాన్ని దాటి వెళ్ళిన తర్వాతదే బిందు స్థానం. అక్కడ అమ్మ ఉంది. అంటే ఈ త్రిపురాలు దాటి వెళ్ళాలి. ఆ బిందు స్థానంలో ఉన్నటువంటి తల్లిని దర్శించడం మహా కష్టం. ఉపాసకులు బిందు స్థానం వరకు చేరడం ఉపాసకులకే కష్టం. ఇంక మనం పోటీ వాళ్ళకి అసలు చేరుకుంటామా? అంటే సాధకుని యొక్క స్థాయిని బట్టి వాళ్ళు ఇంకా త్రైలోక్య మోహన చక్రంలో ఉన్నారా, ఇంకా ఆ పైన ఉన్నారా, ఆ కింద ఉన్నారా అని వాళ్ళు చేసే సాధన స్థాయిని బట్టి చెప్పగలుగుతారట. ఇలాంటివి చెబుతారు. అదే త్రైలోక్యం అంటే 3 ఖండాలు కదా అది. అలా చెప్పగలిగే సిద్ధులు కూడా ఉన్నారండి. ఎవరంటే ఈయన మనకి చందోల రాఘవనారాయణ శాస్త్రి గారు లాంటి వాళ్ళనమాట. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే బిందు స్థానం వరకు చేరిన వారిలో కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఉన్నారని ఈయనే చెప్పారనమాట. అంటే ఇప్పుడు బిందు స్థానం వరకు వెళ్ళగలిగే స్థితిట. అందుకు శ్రీ విద్యోపాసకులు అందరూ కూడా బిందు స్థానం వరకు వెళ్ళలేరు ఎవరు. అంతేకాదు త్రైలోక్య మోహన చక్రం వరకు కూడా కొంతమంది వెళ్ళలేరు. అంటే అక్కడికి అంటే మన ద్వారం దగ్గరికి వచ్చేటప్పటికే ఏమవుతుంది? అణిమ, మహిమ, లగిమ ఇలాంటివన్నీ కూడా వాటన్నిటి మీద ఆశ పెట్టుకుని అవి చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ సిద్ధులు వచ్చేస్తూ ఉంటాయి. వాటి మీద ఆశ పెట్టుకుని చేస్తూ ఉంటారు కదా! అదే కావాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంతవరకు ఉంటే చాలు, అవే ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. అక్కడ దాకా వెళ్ళి అవి లభించగానే ఇంకా చాలు అనుకుని వదిలేసి వెనక్కి వచ్చేసేవాళ్ళు ఉన్నారు. ఇలాగ రకరకాల వాళ్ళ స్థాయిని బట్టి సాధకులు ఉంటూ ఉంటారు.
ఇలా భౌతిక సుఖలాలసలో ఉన్న వాళ్ళు పొందలేరు. బిందు స్థానం వరకు వెళ్ళలేరు. అంటే మనకి ఇక్కడ శంకరులు ఇక్కడ ఉపాసనా రహస్యాన్ని మనకి తెలియచేస్తున్నారు. ఎందుకంటే తవద్వారోపాంత స్థితిభి అణిమాద్యాభిః అంటే నీ ద్వారంలో ఉన్నటువంటి అణిమ మొదలైనటువంటి సిద్ధులతోటే తృప్తిపడి వెనక్కి వెళ్ళిపోతారమ్మా అందరూ అంటున్నారనమాట. అంటే అమ్మకి పూజ చేయడం వల్ల ఫలితాలు వస్తాయి. ఎటువంటివి? భౌతిక ఫలితాలు. వాటితో తృప్తిపడి కొందరు వెనక్కి వెళ్ళిపోతున్నారు. కొందరు మాత్రమే ఇవి కాదు మాకు అమ్మ పాదాలు కావాలి అనుకుని అక్కడ దాకా వెడతారు. వెళ్ళి తప్పకుండా ఆ తల్లి యొక్క పాదాల సేవ చేసుకునే భాగ్యాన్ని తప్పకుండా పొందుతారు. అది కూడా చాలా కొద్ది మంది మాత్రమే వెళ్ళగలుగుతారు. ఎవరు వెళ్తారు అలాంటివి? ఎలాంటి వాళ్ళు వెడతారు అంటే స్థిరచిత్తం కలిగినటువంటి వాళ్ళు చపల చిత్తులు వాళ్ళు వెళ్తారు. చపల చిత్తులు పొందలేరు అంటూ శతమఖ ముఖాహ సిద్ధిమతులాం అంటే ఇంద్రాది దేవతలు అంటే 1000 యజ్ఞాలు చేసిన వాడిని ఇంద్రుడు అంటారు కదా. ఇంద్రాది దేవతలు వీళ్ళందరూ కూడా నీ ద్వారం వద్దకు వచ్చినటువంటి సంపదలకే తృప్తిపడి తవద్వారోపాంత స్థితిభి రణిమాజ్యాభి రమరాహ అవే చాలు నీ ద్వారం దగ్గరికి రాగానే అణిమ మొదలైనటువంటి సిద్ధులు ఎప్పుడైతే లభిస్తున్నాయో అవి పుచ్చుకుని వెనక్కి వెళ్ళిపోతున్నారు. అవి చాలనుకుని వెళ్ళిపోతున్నారు. ఈ లోక సుఖాలు కోరే వాళ్ళందరూ ఇంతే. లోకాలకు అతీతమైనటువంటి పరతత్వ స్వరూపమే అమ్మ. అంటే సాధకులు ఎలా ఉండాలి? చాలా కాలం అంటే నిరంతరం ఎక్కువ కాలం చేయాలట. నిరంతరం ఎల్లప్పుడూ ఎప్పుడు అదే పనిగా సాధన చేస్తే చేయగా ఆ తల్లి పాదాల దగ్గరికి చేరుకుంటాం. అంటే అంత తేలిక, ఇది అంతా తేలిక అనుకుంటారు అమ్మ పాదాలని చేరడం. కానీ అంత తేలిక కాదు అని చెప్పి మనకి శంకర్లు చెప్తున్నారు. నిజమే కదా, అమ్మ పాదాలని చేరడం అనేది అంత తేలిక అండి? కాదు కదా మరి. అంటే ఇప్పుడు దీనికి ఎలా చెప్తున్నారంటే ఒక బిచ్చగాడు వెళ్ళి ఈ రాణిగారి ఇంటి ముందుకెళ్ళి బిచ్చం వేయమని అడుగుతాడు. రాణిగారు పెడుతుంది. ఎందుకంటే ఆవిడ రాణి సంపన్నురాలు కాబట్టి పెడుతుంది. ఎందుకని ఏడ్చాడు కనుక ఆవిడ తప్పకుండా అమ్మ పెట్టు బిచ్చమయ్యి అని అడిగాడు కాబట్టి పెడుతుంది. ఆ పెట్టినప్పుడు ఏమవుతుంది? ఆవిడ వచ్చి పెట్టదు కదా. ఎందుకు? ఏ పరిచారికనో పంపిస్తుంది. ఎవరు వస్తే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి రాణిగారు వెళ్ళదు కదా. ఎందుకు? చుట్టూ చెలికత్తెలు పరిచారికలు ఉంటారు కదా. ఏ పరిచారికనో పంపిస్తుంది. సరే, ఆమె వచ్చి పెడుతుంది. ద్వారం దగ్గరికి వచ్చి పెట్టేది ఎవరు? పరిచారిక. ఆవిడ ఎక్కడుంది? రాణిగారు అంతఃపురంలో ఉంది. అంటే ఇక్కడ ఇదే మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ రాణిగారు అంతఃపురము, బిచ్చగాడు, ఇదే మనం అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే అంతఃపురంలో ఆవిడ ఉంది. ఎవరు? మహారాణి ఉంది. ఈ ద్వారం దగ్గర పరిచారికలు ఉన్నారు. ఈ పరిచారిక పెట్టింది తీసుకొచ్చి భిక్షం వేసింది. పెట్టింది అంటే అర్థం ఏంటి? పరిచారిక సొమ్ము పెట్టిందా? కాదు కదా. రాణిగారి సొమ్మే పెట్టింది. రాణిగారి సొమ్ము ఎవరు పెట్టారు? పరిచారిక పెట్టింది. ఎవరు? రాణిగారి ఆజ్ఞ లేనిదే పరిచారిక కూడా తీసుకొచ్చి పెట్టదు కదా. అంటే రాణి ఆజ్ఞ ఇస్తే రాణిగారి సొమ్ముని ఈ పరిచారిక తీసుకొచ్చి ఆ బిచ్చగాడికి ఇచ్చింది. అంతేగాని ఈ పరిచారిక రాణిగారికి తెలియకుండా ఏం తేదు కదా. అందుకని ఈ పరిచారిక అంటే ఏంటి? రాణిగారి ఆజ్ఞను వర్తింపచేసేది. అంటే ఆవిడిచ్చిన సొమ్మే తీసుకొచ్చి ఇచ్చింది. నిజానికి ఇక్కడ ఎవరు పెట్టారు? మహారాణే పెట్టింది. కాకపోతే పెట్టింది మహారాణి, ఇచ్చింది పరిచారిక. అంటే పెట్టింది మాత్రం మహారాణే కానీ పరిచారిక మాత్రం మహారాణి. అంటే ఏదైతే పెట్టామో అమ్మ సొమ్ము తీసుకొచ్చి మహారాణి పెట్టింది, పరిచారిక ఇచ్చింది. అలాగా పెట్టింది మాత్రం మహారాణియే అయినప్పటికీ పరిచారికని రాణి అనలేం కదా. అనకూడదు కూడాను. అనకూడదు. అంటే అప్పుడు ఆ వచ్చిన దాంతో ఆ బిచ్చగాడు తృప్తిపడి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇక్కడ మీకు అర్థమైంది కదా. పూజ చేస్తే అమ్మ కోరిక తీరుస్తుంది, పాదాల దగ్గరికి రానివ్వదు అని చెప్పారు. అంటే ఇక్కడ అదే అనమాట. ఆయన వచ్చి పూజ చేసి, ఈ బిచ్చగాడే అనుకోండి మన సాధకుడని, పూజ చేసి వచ్చి ఫలితం ఇవ్వమని అడిగాడు. ఆ బిచ్చం రూపంలో పరిచారికను పంపించి బిచ్చం వేసింది. అంటే లోపలికి రానివ్వలేదు తల్లి. ఆ బయటే నుంచుని అంటే కోరిక తీర్చింది. ఏమడిగాడు? బిచ్చం అడిగాడు, ఆ కోరిక తీర్చింది. అది తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ బిచ్చగాడు కాబట్టి అలా అడిగాడు. అదే బిడ్డలా అడగండి. బిడ్డగా అడిగితే ఏమవుతుంది? అదే బిడ్డ అయితే నాకు నువ్వు వద్దు, నువ్వు అక్కర్లేదు, నువ్వు పెట్టే బిచ్చం నాకు వద్దు,
నాకు అమ్మే కావాలి అని చెప్పి ఆ పిల్లాడు ఏడ్చాడు అనుకోండి, అంటే మనమే పిల్లల్లాగా ఏడ్చామనుకోండి, ఏం చేస్తుంది అమ్మ? నాకు ఇది వద్దు, నాకు నీ బిచ్చం వద్దు, ఏమొద్దు, నాకు ఇవ్వద్దు, నాకు అమ్మే కావాలి అని పిల్లవాడు ఏడ్చినట్టు మనం ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఏడ్చామనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది అమ్మ? సరే వాడు ఏడుస్తున్నాడు, పిల్లాడు లోపలికి పంపు అంటుందా? అందా? అంటుంది. అప్పుడు ఎందుకని బిడ్డ ఏడ్చాడు, అమ్మ నాకు అమ్మ కావాలి అని ఏడ్చాడు, బిచ్చం కావాలని ఏడవకుండా. అంటే బిచ్చం అంటే కోరిక, ఆ కోరిక తీర్చుకుని వెళ్ళిపోకుండా ఇంకా సిద్ధి పొందాలి, మోక్షం పొందాలి అనుకున్న ఒక చంటి బిడ్డలాగా ఏడిస్తే ఆ తల్లి హక్కును చేర్చుకుంటుందన్నమాట. అప్పుడు లోపలికి పంపు అంటుంది. ఎందుకు పంపదు బిడ్డ కనుక? అంటే బిడ్డని ద్వారాల దగ్గర ఎవరు ఆపలేరు, వాడు తిన్నగా అమ్మ ఒళ్ళోకి వెళ్ళిపోతాడు. కనుక అమ్మని బిచ్చగాళ్ళలాగా దేవరించకూడదు, బిడ్డలాగా ప్రార్థించాలి, ఏడవాలన్నమాట. తప్పకుండా ఆ తల్లి ఎత్తుకుంటుంది అని చెప్పి చెప్తున్నారు శంకర్లు. బిడ్డకి అమ్మే కావాలి తప్ప అమ్మ ఇచ్చే సంపదలు అక్కర్లేదు, బిడ్డకు అమ్మే కావాలి. అందుకే రామకృష్ణ పరమహంస కూడా అంటారు ఏమని, పసిపిల్లాడు బొమ్మలతో ఆడుకుంటున్నంతసేపు అమ్మ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది కదా, విసిగి ఆ బొమ్మల్ని పారేసి అమ్మ అని ఏడిస్తే ఏమవుతుంది, ఎంత పనిలో ఉన్నా పని వదిలేసి వచ్చి పిల్లాడిని ఎత్తుకుంటుంది. అలాగే మనని కూడా ఏడవాలి ఆ తల్లి దగ్గర, ఆ తల్లి మనని చేర్చుకోవాలి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు అమ్మ కోసం ఏడ్చాడు, ఇంతకుముందు బొమ్మల కోసం ఏడ్చాడు. కనుక వస్తువుల కోసం ఏడ్చే ఏడుపులకి అమ్మ కనబడదు, అమ్మ కోసమే ఏడవాలి, అమ్మ కోసం తప్పించాలి అన్నమాట. ఇది సాధకులకి ఎంతో ఉపయోగపడే శ్లోకం. సాధన అనేది ఎలా చేయాలి అనేది మనకి ఇందులో శంకర్లు చెప్తున్నారు. ఆ అమ్మని ఎలాగ తెచ్చుకోవాలి, మనము ఆ అమ్మ దగ్గరికి మనం ఎలా చేరాలి అని. అలాగే ఈ శ్లోకాన్ని 108 సార్లు జపం చేసుకోవాలి. దీనివల్ల కలిగే ఫలితం వ్రణము మానిపోతాయి, అంటే పుళ్ళు అలాంటివి ఉంటే, రాచపుండు లాంటివి ఉంటే తగ్గిపోతాయి. దీనికి తిలాన్నము గుడము నివేదన చేసుకోవాలి. కనుక ఆ తల్లి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.